చెవిరెడ్డి మీదన కేసుకి సంబంధించి చెవిరెడ్డి ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది, నన్ను అరెస్ట్ చేయదని. ఆయన మీద పెట్టిన ఫోక్సో కేసు. ఏమిటా ఫోక్సో కేసు? ఒక అమ్మాయిని ఎవరో కొట్టారు, ఆ కొట్టినటువంటి కేసు, అది కొట్టారు లేకపోతే అత్యాచారం జరిగింది అన్నటువంటి ప్రచారం జరిగింది. అయితే అత్యాచారం జరగలేదు, కొట్టిన మాట వాస్తవం, ఒక తనని వెంటపడేటటువంటి అబ్బాయి అన్నటువంటిది వాస్తవం. ఆ తండ్రి చెవిరెడ్డికి ఫోన్ చేస్తే చెవిరెడ్డి వెళ్ళి పరామర్శించినటువంటి ఉదంతంలో అది జరగని అత్యాచారం జరిగినట్టు చెప్పారు. ఆ తండ్రే చెవిరెడ్డి మీద కేసు పెట్టారు అంటూ ముందు పోలీసులు ఆయన అరెస్ట్ చేయడానికి రెడీ అవ్వటం, సరే ముందస్తు బెయిల్కి తను ప్రయత్నించడం. అయితే ఇప్పుడు ఆ కేసులో వాళ్ళ నాన్న ఆల్రెడీ అమ్మాయి నాన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పుకొచ్చారు. అసలు చెవిరెడ్డి గారు అంటే ఎవరు, చెవిరెడ్డి గారిని పిలిచిందే నేనైతే, పరామర్శించడానికి వచ్చిన బిడ్డ మీద నేను ఎట్లా కేసు పెడతాను, ఆయన మీద ఎట్లా కేసు పెడతాను, జరిగినటువంటి విషయంలో ఇది రివర్స్ అవుతోంది అన్నటువంటిది. యాక్చువల్గా ఆడపిల్ల విషయంలో అసలు ఏం జరిగింది ఇక్కడ దరిద్రం వల్ల ఏంటంటే, ఒక ఆడపిల్ల మీద దాడి జరిగింది, ఆ దాడి మీద చర్చ జరగట్లా, ఆ చేసిన ఉన్మాది మీద చర్చ జరగట్లా, ఆ పిల్ల రోడ్డు మీద పడిపోయింది అది చర్చ జరగట్లేదు. దాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేసుకుంటున్నారు. చెవిరెడ్డిని ఎలాగోలా జైల్లో పెట్టాలి అమ్మాయిని పరామర్శించినందుకు. అంటే భవిష్యత్తులో బాధితురాళ్ళని పరామర్శించడానికి కూడా భయపడే పరిస్థితి తప్పించి ఆ బాధితురాలికి న్యాయం చేయాలని కోరట్లేదు. ఇది ఎక్కడ ధర్మమో అర్థం కానటువంటి పరిస్థితి.